నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక రంగంపై లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. గత నెలలో భారీగా పెరిగిన పన్నుల రాబడే ఇందుకు సాక్ష్యమన్నారు. ఏప్రిల్ డిసెంబర్ మధ్యకాలంలో ప్రత్యక్ష పరోక్ష పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయని చెప్పారు. తయారీ రంగం పురోభివృద్ధి, తద్వారా ఎక్సైజ్ సుంకాల మెరుగుదలను ఈ వసూళ్లు సూచిస్తున్నాయి. అంతేకాదు పెద్ద నోట్ల ఉపసంహరణతో ఉద్యోగాలు పోయాయన్న కథనాలను ఆర్థిక మంత్రి కొట్టిపారేశారు. మరోవంక రాష్ట్రాల్లో వ్యాట్ ఆదాయం భారీగా పెరిగింది. ఇక స్థూల జాతీయోత్పత్తి అంచనాలను తగ్గించడం సరికాదని అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పెరిగిన పన్ను వసూళ్లు, ఆర్థిక రంగ పురోగతిపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు అద్దెపల్లి శ్రీధర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల నిపుణులు; ఎంవీఆర్ శాస్త్రి గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; జె వేణుగోపాల్ గారు, జన్మనీ జనరల్ మేనేజర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు. శ్రీధర్ గారు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతమాత్రం లేదని, ఇందుకు డిసెంబర్ నెలలో పెరిగిన పన్నుల వసూళ్లే ప్రత్యక్ష సాక్ష్యమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పారు. మరి పెరిగిన పన్ను వసూళ్లు దేశ ఆర్థిక ప్రగతికి సంకేతంగా భావించవచ్చా? 100% అండి. మీరు ఏదే అన్నారో అన్నీ కూడా నిజంగానే జరిగినాయి. ప్రజలు అనుకున్న కొంత ఇబ్బంది జరిగింది తప్ప, కొంత లో కరెన్సీ లేకపోతే కరెన్సీ ఫ్లోటింగ్ కొంచెం ఇబ్బందులు తప్ప, నవంబర్లో కూడా జైట్లీ గారు నవంబర్ ఫిగర్స్ అన్నీ పెట్టి ఒక ప్రెస్ మీట్ ఇదివరకు కూడా కండక్ట్ చేశారు. అన్ని సెక్టర్స్ కూడా, అగ్రికల్చర్ దగ్గర నుంచి, రబీ సోయింగ్ దగ్గర నుంచి, టూరిజం దగ్గర నుంచి, ఎయిర్లైన్స్ ట్రావెల్ దగ్గర నుంచి, రైల్వే ట్రావెల్ దగ్గర నుంచి అన్నీ కూడా పాజిటివ్ ఫిగర్సే ఉన్నాయి. నవంబర్లో ఫిగర్స్ బేస్ చేసుకుని మొన్న ఇదివరకు 10 రోజుల కిందటి ప్రెస్ మీట్, నిన్న ఎస్టర్డే జైట్లీ గారు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా క్లియర్ కట్గా డిసెంబర్లో, అంటే అందరు మిగతా వాళ్ళందరూ ఏమన్నారంటే డిసెంబర్లో కదా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ ఫిగర్స్ బేస్ చేసుకుని పాజిటివ్ నెగిటివ్ అని చెప్పి, నెగిటివ్ అని చెప్పి అందరూ విశ్లేషించారు. జైట్లీ గారు యాక్చువల్ ఫిగర్స్, ఎందుకంటే కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి అన్ని ఫిగర్స్ ఆయనకు ఉంటాయి కాబట్టి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డిసెంబర్ వరకు 14.2% పెరిగిందన్నారు కంపేర్ టు లాస్ట్ డిసెంబర్. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 12% పెరిగిందండి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 25% పెరిగింది. ఏప్రిల్ టు డిసెంబర్ ఎక్సైజ్ డ్యూటీ 43% పెరిగింది. అంటే కన్సాలిడేట్ చేశారన్నమాట ఏప్రిల్ టు డిసెంబర్ ఫిగర్స్. దెన్ ఉట్టి డిసెంబర్ ఎక్సైజ్ డ్యూటీ ఫిగర్స్ 31.6% పెరిగింది. దెన్ సర్వీస్ ట్యాక్స్ 12.4% పెరిగింది. ఈ ఎక్సైజ్ డ్యూటీ కానీ, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ లింక్డ్ విత్ మార్కెట్ యాక్టివిటీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ యాక్టివిటీస్ కానీ, లేదంటే మార్కెట్ పెర్ఫార్మెన్స్ బట్టి ఈ ట్యాక్సులు కడతాం ఎవరన్నా సరే. ఏదో ఒకటో రెండో బినామీ ట్రాన్సాక్షన్స్ ఏవో బిజినెస్లు ఉన్నా లేకపోయినా కడతారు తప్ప 100% కూడా ఇవన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీలో బిజినెస్లన్నీ జరిగితేనే ట్యాక్సులు కట్టిన ఫిగర్స్ ఇవన్నీ కన్సాలిడేట్ చేసి జైట్లీ గారు చెప్పారు. ఎస్, ప్రజలకు కొంత ఇబ్బంది జరిగింది తప్ప మార్కెట్ పెర్ఫార్మెన్స్ కానీ, బిజినెస్ పెర్ఫార్మెన్స్ కానీ, ట్యాక్స్ కలెక్షన్స్ కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. పాత ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పిన ఫిగర్స్ కూడా వ్యతిరేకిస్తూ ఈ ఫిగర్స్ అన్ని కూడా క్వాంటిఫై చేస్తున్నారు. ఇతరులు కమ్యూనిస్ట్ కానీ ఇతర లీడర్స్ కూడా ఏదైతే నెగిటివ్గా మాట్లాడారో, వెనకబడిపోతుంది భారతదేశం, లేదంటే ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల జీడిపి తగ్గిపోతుంది, ఈ డెసిషన్ తీసుకోవడం ఎన్నో నష్టాలు వస్తాయని నవంబర్ ఫిగర్స్ విన్నాము, డిసెంబర్ ఫిగర్స్ కూడా విన్నాము. ఇప్పుడు జనవరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా కరెన్సీ ఫ్లోటేషన్ కానీ, రొటేషన్ కానీ, సర్క్యులేషన్ కానీ అన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది, లిమిట్స్ కూడా పెంచారు. ఇప్పుడున్న చిన్న ఇబ్బందల్లా ఏంటంటే ఏదైతే 24,000 ఎస్బీఐ అకౌంట్, 50,000 కరెంట్ అకౌంట్, అది కూడా అతి త్వరలో వెసులుబాటు ఇస్తారు కాబట్టి ఆటోమేటిక్గా బిజినెస్ ఎన్విరాన్మెంట్ కానీ అన్నీ కూడా ఉంటాయి. ప్రసాద్ గారు, గత ఏడాదితో పోల్చినట్లయితే ఈ ఏడాది పన్నుల రాబడి గణనీయంగా పెరిగింది. మరి ఇందుకు దోహదపడిన ప్రధాన కారణాలను ఏ విధంగా చూడాలి? పన్నులు పెరగలేదు అనడానికి ఎవరి దగ్గర సాక్ష్యం లేదు. పెరిగిన సాక్ష్యాలు ఎదురుగా ఉన్నాయి కాబట్టి పన్నులు పెరిగిన మాట వాస్తవం. కాకపోతే మన దానికి ఉన్నటువంటి హేతువైనటువంటి ప్రధాన కారణం ఏంటో ఆలోచించకుండా కేవలం పన్నులే పెరిగినాయి అని చూడటం అనేది పద్ధతి కాదు. ఎప్పుడైతే డిమానిటైజేషన్ చేసి డబ్బు రాదు అనుకున్నారు, కనీసం 3-4 లక్షల కోట్లు రాదు, ఆ గంగలో పడేయాల్సిందో నెలలో పాతి పెట్టాల్సిందే అని చెప్పినటువంటి బీజేపీ గవర్నమెంట్ తర్వాత ఏం జరిగింది, దాదాపుగా 97% వరకు వచ్చినట్లుగా మనకి రూమర్లు వినపడుతున్నాయి. నిజమో కాదో మనకు తెలియదు. అంటే జరిగింది ఏంటంటే, ఇక్కడ జరిగింది ఎప్పుడూ కూడా నల్లధనంగా భావించి 3 లక్షల కోట్లు రాదు అనుకుంటే, ఆ 3 లక్షల కోట్లు సిస్టంలోకి రావాలి అంటే ఎవరైతే ప్రధానమంత్రి కానివ్వండి, ప్రభుత్వం దగ్గర ఎంత తెలివితేటలుంటాయో, వ్యాపారం చేస్తూ ఇన్ని రోజుల నుంచి ట్యాక్స్ తప్పించుకుంటూ తిరుగుతున్న నల్లధనం పెట్టినటువంటి వాళ్ళ దగ్గర అంతకన్నా కొద్దిగా తెలివితేటలు ఉండబట్టే ఇన్నేళ్లుగా కూడా కాపాడుకోగలిగారు.
కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, తీసుకొచ్చి ఊరికే గుంప కొత్తగా బ్యాంకుల్లోకి వేసుకునేటువంటి పొరపాటు పని చేయరు. ఎవరన్నా ఒకటి అలా చదువులేని వ్యక్తి చేయాల్సిందే, కానీ వ్యాపారంలో నల్లధనం పెట్టిన ప్రతి వ్యక్తి కూడా దానికి వీలైనంత వరకు లీగల్ రంగు పొలవడానికే ప్రయత్నిస్తారు. అంటే ఏం చేస్తారు, ఆ నెలలో లేదా ఆ సంవత్సరంలోనో లేదా లాస్ట్ 2 months నవంబర్ డిసెంబర్ నెలలో సేల్స్ ఎక్కువ చూపిస్తారు. ఎట్ ద సేమ్ టైం ఏం చేస్తారు, పాత దానిలో ప్రొడ్యూస్ చేసిన దానిలో నుంచి ఇవాళ సేల్స్ ఎక్కువ వచ్చినాయని చెప్తారు, ఒక మార్గం. రెండవది ప్రొడక్షన్ ఎక్కువ చూపిస్తారు, డబ్బులన్నీ తీసుకొచ్చి బ్యాంకులోకి వేసుకోవాలంటే. అంటే వేరే వాళ్ళు కనుక వీళ్ళకి సప్లై డబ్బులు ఇచ్చేస్తే అది కరెక్షన్ వచ్చేసినప్పుడు చూసి ప్రొడక్షన్ కూడా ఎక్కువ చూపించి ఎక్సైజ్ డ్యూటీ కడతారు. ఒక ఎక్సైజ్ డ్యూటీ యొక్క అంశంలో మాత్రం ఉత్పాదకత లేకుండా ట్యాక్స్ కడతారనే ఆలోచన నేను చేయను, కానీ ఈ సేల్స్ ట్యాక్స్ కానివ్వండి మిగిలినవన్నీ కూడా ఆ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవాలి అంటే నా బిజినెస్లో మాకు వచ్చినటువంటి నిజమైన ఆయుధంగా ఇచ్చినటువంటి ఆదాయం కింద చెప్పుకోవడానికి వీలుగా బ్యాంకుల్లో వేసుకుని బ్యాంకుల్లోకి తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేశారు. అందువల్ల ప్రభుత్వం చెప్పిన అంకెలే తీసుకుందామండి, 3 లక్షల కోట్లు కనుక దాదాపుగా వీళ్ళు రాదు అనుకున్నది కూడా బ్యాంకుల్లోకి వచ్చేసింది అంటే దాని మీద వీళ్ళు చెప్పేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అయినా 15% ఉంటుంది, మిగతా అయినా కానీ 20% 25% ఉంటాయి. కాబట్టి అంటే దగ్గర 75,000 కోట్లు వీరు చెప్పే ఆదాయంలో కేవలం వీళ్ళు ఆశించి భంగపడినటువంటి నల్లధనం లేకుండా వచ్చినటువంటి దాని మూలంగా వచ్చింది 75,000 కోట్లు. అది ఈ అన్ని రూపాల్లో కూడా పెరిగినట్టు కనపడుతుంది. అది మరి దాన్ని చూసి వాళ్ళు జబ్బలు తరుచుకోవాలా, లేక ఇటువంటిది మళ్ళీ నెక్స్ట్ నెలలో రాదు, ఎందుకంటే జనవరి వచ్చిన తర్వాత ఇంకా నల్లధనం వచ్చే అవకాశం లేదు. కాబట్టి కేవలం రీసర్క్యులేషన్తో నిజంగా వచ్చిన వ్యాపారమే రావాలి, కాబట్టి రాదు. రెండవది ఇంకోటి గమనించాల్సింది ఏంటి, ప్రతి ఒక్కటి మన్మోహన్ సింగ్ చెప్పనివ్వండి, ఇంకొకరు చెప్పనివ్వండి, భారతదేశానికి తీవ్ర విఘాతం చర్య అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆర్గనైజ్ సెక్టర్లోను ఎస్టాబ్లిష్డ్ బిజినెస్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పింది. అనార్గనైజ్ సెక్టర్లో అసంఘటితమైనటువంటి కార్మికుల యొక్క తీవ్రమైన దెబ్బ తగిలింది. వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంటే ఆ యొక్క లెక్కలు అంతకుముందు మన పుస్తకాల్లో లేవు, ఇప్పుడు లేవు. కాబట్టి తగ్గిందనే మాట ఏమో కనపడదు, పెరిగింది ఏం కనపడుతుంది, నల్లధనం తెల్లధనంగా మార్చేటువంటి చర్యల్లో ఎక్కువగా వచ్చింది కనపడుతుంది. కాబట్టి ఇది నా లెక్క ప్రకారం ఒక జనవరి నెల స్టాటిస్టిక్స్, ఫిబ్రవరి నెల కూడా స్టాటిస్టిక్స్ వస్తే అప్పుడు అంచనా వేసి అప్పుడు కూడా పెరిగితే మెచ్చుకోవచ్చు. మీరు అన్నదానికంటే కొంతవరకు ఏకీభవిస్తూ నేను ఇందాకే అన్నాను, కొంతమంది బిజినెస్లు ఉన్నా లేకపోయినా ట్యాక్సులు కట్టుంటారు అన్నాను. కానీ గ్రహించవలసింది ఏంటంటే ట్యాక్సులు కట్టారు అంటే అది గవర్నమెంట్కి చేతుల్లోకి వచ్చేసింది, ఆ డబ్బుని తిరిగి గవర్నమెంట్ పబ్లిక్ పర్పస్ వెల్ఫేర్ స్కీమ్స్కి వాడుకోవచ్చు, వన్ ఆస్పెక్ట్ అది ఒప్పుకుంటారు. రెండోది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాచ్ చేసేదే చూసేది అది. ఈ రోజు డిమానిటైజేషన్ వచ్చినప్పుడు కాదు, ఎంతో మంది నల్లధనం ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ లేకుండా కూడా డమ్మీ అకౌంట్స్ ఓపెన్ చేసి ఎక్స్పోర్ట్ వచ్చింది ఇంపోర్ట్ వచ్చింది అని చెప్పి ట్యాక్సులు కట్టేసి, లేదా ఇన్కమ్ రాకుండా కూడా ట్యాక్సులు కడితే ఎంక్వైరీలో బయటకు వస్తాయి ఇవన్నీ కూడా, అప్పుడు కడతారు ట్యాక్సులు. శాస్త్రి గారు, పెద్ద నోట్లు రద్దు చేసినప్పటికీ గత 2 నెలల్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా రాబడి గణనీయంగా పెరిగింది. మరి దీన్ని దేనికి సంకేతంగా భావించాలి? 2015-16కి కంట్రీలో టోటల్ ట్యాక్స్ కలెక్షన్ అప్రాక్సిమేట్గా 14,60,000 కోట్లు ఉందండి. ఈసారి బడ్జెట్ అంచనాలకి 16 లక్షల కోట్ల పైగా కలెక్షన్ వస్తుంది అంచనా వేశారు. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు జైట్లీ గారు చెప్పిన దాని ప్రకారం ఈ ఆల్మోస్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 50% రేంజ్లో ఉంటాయి అప్రాక్సిమేట్గా. ఆయన చెప్పిన దాని ప్రకారం ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఇప్పటికి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 80% కలెక్షన్ వచ్చేసింది ఆల్రెడీ అని, దాదాపు 6 లక్షల కోట్లు అని చెప్పి. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్లో 60% ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాము. సో మేము బడ్జెట్ అంచనాల కంటే చాలా ముందరకి, అంటే అప్రాక్సిమేట్గా 26% ఇంక్రీజ్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అరౌండ్ 14% ఇంక్రీజ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ దాకా మా అంచనాలు దాటే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదంతా కూడా దీని మూలన డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అనేది ఏమీ లేదని దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నారు. వాస్తవికంగా మనం ఆలోచించాల్సి వస్తే కనుక డిమానిటైజేషన్ పాయింట్ అనేది డిసెంబర్ 31 వరకు జరుగుతూనే ఉంది ఈ ప్రాసెస్. సో దీనికి అంచనాలు అనేది నెక్స్ట్ క్వార్టర్ కూడా, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి గణాంకాలు కూడా మనం పూర్తిగా తీసుకున్న తర్వాతే మనం వాస్తవిక పరిస్థితిని అంచనా వేయగలం. రెండవ కారణం ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్స్ ఈ క్వార్టర్లో ట్యాక్స్ కలెక్షన్స్ కానీ లేకపోతే పాత బకాయిలు ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా ఓల్డ్ నోట్స్తో కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. 500, 1000 రూపాయల నోట్లతో కూడా కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. ఫార్మర్ చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రణవసేన్ గారు ఆయన అంచనా ప్రకారం ఏంటంటే ఈ పాత నోట్లు పర్మిట్ చేయడంలో ట్యాక్స్ కలెక్షన్స్ గణనీయంగా పెరిగి ఉండొచ్చు, అది ఒక ప్రధాన కారణం అని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో దాని వల్ల ట్యాక్స్ కలెక్షన్స్ డిసెంబర్లో, నవంబర్లో కానీ పెరగడం అనేది దాని మీద కారణం అనేది తీసుకుంటే కనుక పూర్తి గణాంకాలు మనకి లాస్ట్ క్వార్టర్ Q4లో వచ్చేంత వరకు ప్రొడక్టివిటీ లాస్ ఎంత ఉంది, డిమాండ్ లాస్ ఎంత ఉంది, లేకపోతే ఆటో సేల్స్ తగ్గాయి, వేరే బిజినెస్ ఆస్పెక్ట్స్లో కూడా ఓవరాల్ బిజినెస్ కొంతవరకు తగ్గిందనే మాట వాస్తవం, అది ఎవరు కాదనలేరు.
కానీ దీని మూలాన నెక్స్ట్ క్వార్టర్లో ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ క్వార్టర్లోనే తెలుస్తుంది మనకి. సో పూర్తి ఫైనాన్షియల్ ఫిగర్స్ మనకు వచ్చేంత వరకు కూడా ఈ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్కి బలుపా వాపా అనేది లాస్ట్ క్వార్టర్లో ఫిగర్స్ తీసుకున్న తర్వాత కానీ మనం అంచనా వేయలేమండి. వేణుగోపాల్ గారు, తయారీ రంగం పుంజుకున్న కారణంగానే పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించి అసలు కారణాలు ఏ విధంగా క్షుణ్ణంగా చూడాలి? దీనికి ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది మన కంట్రీ లాస్ట్ 83, 84 ఆన్వర్డ్స్ చూసుకున్న తర్వాత మేజర్ రిఫార్మ్స్ 91 మన్మోహన్ సింగ్ ఆర్ పివి నరసింహారావు టైం నుంచి మనం కొంచెం తీసుకున్నా కూడా ఏంటంటే ట్యాక్స్ టు జీడిపి అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాం ఇయర్ ఆన్ ఇయర్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2015-16 అంటే ఇప్పుడు ఉన్న కరెంట్ సినారియోలో చూస్తే అరౌండ్ 15.5 to 16.5% ట్యాక్స్ టు జీడిపి ఉంది. దీంట్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనం చూస్తే ఏంటంటే 55% డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది మనకి. అంటే టోటల్ 100 రూపీస్ ట్యాక్స్ అనుకుంటే దాంట్లో తర్వాత 44.4% ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది రీసెంట్ సర్వేని బట్టి. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు మనకి జైట్లీ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎక్సైజ్ అనేది 31.6% గ్రో అవడం మనం చూసాం. ముఖ్యంగా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగుందా లేదని చెప్పే ఒక సూచి ఎక్సైజ్ అనుకుంటే ఇండెక్స్ అనుకుంటే అది 36,000 crores పెరగడం జరిగింది. సో అంటే లాస్ట్ ఇయర్ నవంబర్తో పోల్చి చూసినా డిసెంబర్తో పోల్చి చూసినా ఇయర్ ఫిగర్ బాగున్నాయంటే బాగున్నాయి. బట్ సార్ వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ నవంబర్ డిసెంబర్ నెలలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ దాని ఇదనేది ప్రభావం అనేది కొంతమేర ఇప్పుడు రిఫ్లెక్ట్ అయింది. ఇదేంటంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉండటం అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ ఉండటం అనేది దానివల్ల ఏంటంటే ఏప్రిల్ టు డిసెంబర్ ఓవరాల్గా చూస్తే మంచి గ్రోత్ కనపడుతుంది ఓవరాల్గా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు. బట్ దీంట్లో కొంత పార్ట్ అంటే ఇప్పుడు ఏదైతే ఇబ్బందులు మనం ఫేస్ చేసామో లాస్ట్ 2 monthsలో దీది శాస్త్రి గారు చెప్పినట్టుగా నెక్స్ట్ క్వార్టర్లో కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ మైట్ నాట్ బి దట్ గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వార్టర్ చూస్తే ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్కి కనుక మనకు క్లారిటీ కావాలంటే నెక్స్ట్ క్వార్టర్ చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఏదేమైనా మనం కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది అనేది మటుకి డెఫినెట్ థింగ్ అండి, దాంట్లో ఎలాంటి డోకా లేదు. బ్రాడ్గా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగానే ఉంది, తర్వాత సర్వీస్ ట్యాక్స్ బాగానే గ్రో అయింది, తర్వాత కస్టమ్స్ బాగానే గ్రో అయింది. ఓవరాల్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి, తర్వాత డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి. ఇట్లా బ్రాడ్గా చూస్తే ట్యాక్స్ రెవెన్యూ అనేది మటుకి ఏప్రిల్ టు డిసెంబర్ ఈ 9 months పీరియడ్కి మంచి రీజనబుల్ గ్రోత్ ఉందని చెప్పి మటుకి చెప్పవచ్చు. గారు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల ఉద్యోగాలు పోయనే అంశాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా ఖండించారు. అసలు ఈ పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగ ఉపాధి రంగంపై ఏ మేరకు ఉందంటారు? ఎస్, అన్ఆర్గనైజ్ సెక్టర్ చిన్న వాళ్ళకి కొంత ఇబ్బంది జరిగింది, దాంట్లో డౌటే లేదు. మోడీ గారు అందరూ బాగున్నారు, జైట్లీ గారు అందరూ బాగున్నారు అంటే అందరూ బాగాలేదు కదా అని చెప్పి ఇమ్మీడియట్ లేదు, కొంతమంది ఇబ్బంది పడ్డారు. అది వారికి తెలుసు, వారికి తెలియదని కాదు. మెజారిటీ సెక్టర్ బాగుంది, మెజారిటీ పెర్ఫార్మెన్సెస్, మెజారిటీ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ బాగున్నాయని చెప్పారు. ఎందుకు అంటే వేరే వాళ్ళందరూ వేరే విధంగా ఉందన్నారు. ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ కానీ అందరూ కోరుకున్నది అపోజిషన్ లీడర్స్ కానీ ఇతరులు కానీ లేదంటే మా డెసిషన్స్కి మేము వెనకడుగు వేసాము, లేదంటే మోడీ గారు కిందకి జరిగారు, లేదంటే బీజేపీ ప్రభుత్వం సరిగా లేదు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి బాస్ ఈజ్ బ్యాక్ లాగా ఈ బడ్జెట్ రిఫార్మ్స్ ఏవైతే తీసుకుని వస్తామో ఆల్రెడీ December 31st ఇండికేట్ చేసాం. ఏంటంటే 9%, 12% ఉన్నదానికి 3-4% ఇండికేషన్ హౌసింగ్ లోన్స్కి ఇవ్వడానికి. దెన్ స్మాల్ అండ్ మీడియం సెక్టర్స్కి ఏదైతే అప్ టు 1-2 crores వరకు వితౌట్ కొలాటరల్స్ ఎంకరేజ్ చేయడానికి. అలాంటివి ఇంకా తీసుకుని వస్తున్నాం. ఎప్పుడైతే బడ్జెట్లో ఇలాంటి ట్రెమెండస్ చేంజెస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే కొంతమంది ఇబ్బంది పడ్డారో అగ్రికల్చరిస్ట్ ఫార్మర్స్ రైతులు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు లోన్ కాంపోనెంట్కి అడ్జస్ట్ చేయమని చెప్పారు. సో అలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి ఇమీడియట్గా. ఒక బీజేపీ ప్రభుత్వం అంతా బాగున్నప్పుడు ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకున్నా మాకు నెగిటివ్ ఉంటుందని తెలుసు. నెగిటివ్ను ఓవర్కమ్ ఉంటేనే కదా సహజంగా ఒక పొలిటికల్ పార్టీగా ఒక మనిషి డెసిషన్ తీసుకుని. మేము ఆ విధంగానే ఉన్నాం. న్యాచురల్గా పొలిటికల్ అడ్వాంటేజ్ చూస్తున్నామంటే ఎస్ చూస్తున్నాం, కానీ ఫైనాన్షియల్గా కూడా మాకు ఈ మెజారిటీ ఇచ్చారు కాబట్టి మిగతా పొలిటికల్ పార్టీస్ డెసిషన్స్ తీసుకోరు కాబట్టి మన బాధ్యత కాబట్టి భారతదేశాన్ని ఒక లైన్లో పెట్టి కాంపిటేటివ్ స్పిరిట్ కానీ ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకుని వచ్చి యూనివర్సల్గా అన్ని కంట్రీస్తో పోటీతత్వంగా మనం వెళ్ళే విధంగా అన్ని ఆస్పెక్ట్స్లో కంపీట్ చేసే విధంగా తీసుకుని వద్దాం. ప్రసాద్ గారు, వ్యక్తుల సొంత లెక్కలు సొంత అంచనాలను బట్టి దేశ ఆర్థిక అభివృద్ధి లెక్కలు ఉండవని, వాస్తవ గణాంకాలు పనుల వాస్తవ వివరాలను బట్టి దేశ ఆర్థిక అభివృద్ధిని అంచనా వేస్తారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పారు. అసలు ఈ గణాంకాలు వివరాలు సామాన్యులకు ఏ విధంగా అర్థం కావాలి? సామాన్యుడికి అర్థమయ్యే భాష ఒకటేనండి. నాకు ఆకలైనప్పుడు కొనుక్కోవడానికి సరిపడా డబ్బు నా చేతుల్లోకి అందుబాటులోకి వస్తుందా రాదా, అంటే ఉపాధి ఉంటుందా లేదా అనేది. ఇప్పుడు మీరు జైట్లీ గారు చెప్పనివ్వండి, మోడీ గారు చెప్పనివ్వండి, లేకపోతే శ్రీధర్ గారు చెప్పనివ్వండి, ఎవరైనా కానీ చెప్పేది ఏంటంటే
పుస్తకాల్లో ఉన్న లెక్కల్లో గ్రోత్ కనపడింది కాబట్టి మాకు గ్రోత్ ఉంది అంటున్నారు. మేము అది కాదు అని ఎవరూ అంటలేదు. ఇక్కడ మేము అంటుంది ఏంటంటే పుస్తకాల్లో అంతకుముందు కనపడకుండా ఉన్నది పెరిగిందా, అంతకుముందు కనపడకుండా ఉన్నది తగ్గిందా కూడా చూడాలి. ఎందుకంటే మీకు ఎలక్షన్లు వచ్చేటప్పుడు కావాల్సింది పుస్తకాలు ఉన్నవాళ్లే కాదు, పుస్తకాల్లో లేని వాళ్ళు కూడా మీకు ఓట్లు కావాలి. కాబట్టి మీరు వాళ్ళ వైపు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మీరు పుస్తకాల్లో లేని వాళ్ళు చూస్తారో వీరే చాలా గొప్పగా చెప్తారు. బీజేపీలో ఇన్ని కోట్లున్న జనాభాలో కేవలం 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. అందులో కూడా ట్యాక్స్ కట్టేవాళ్ళు 1.5 మంది, అంటే 1% చాలా తక్కువ అంటారు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నది ఏంటి, దాదాపుగా 95 నుంచి 97% వరకు పన్ను పరిధిలో నుంచి బయట నివసిస్తున్నారు అని. మరి వారందరి యొక్క ఉపాధి అవకాశాలు మెయింటైన్ చేశామా, డిమానిటైజేషన్ మూలంగా వాళ్ళ కొద్ది గొప్ప దెబ్బ తగిలిందా లేదా అని చూసినప్పుడు దెబ్బ తగిలిందనే మాట గ్యారంటీగా వాస్తవం. వాళ్ళకి దెబ్బ మనకు ఎలా వస్తుందంటే, ఈ రోజున పోయిన నెలలో వచ్చిన జీతం పోయిన నెలలో పనిచేసిన దానికి ఈ నెలలో జీతం వస్తుంది, ఈ నెలలో ఖర్చు పెడతాం. ఈ నెలలో పనిచేసిన దానికి వచ్చే నెలలో జీతం వస్తుంది, ఇప్పుడు ఖర్చు పెడతాం. వ్యాపారం కూడా అంతే. పోయిన నెల అంతకుముందు నెలలో చేసిన వ్యాపారానికి ఇప్పుడు వసూళ్ళు వస్తాయి. ఈ వసూళ్ళను తింటూ మళ్ళీ రాబడి తెచ్చుకుని మళ్ళీ వ్యాపారం చేస్తే వచ్చే నెలకు వస్తుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా శాస్త్రి గారు చెప్పినట్టుగానే క్వార్టర్ మొత్తం చూడాలనేది ఎవరైనా చూడాలి. ఈ అసంఘటిత రంగంలో చిన్న చిన్న ఉపాధి అవకాశాల మీద పడి, అంటే ఉద్యోగం కాకుండా రెగ్యులరైజ్ ఎంప్లాయ్మెంట్ కాకుండా మామూలుగా అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బు లేక ఇబ్బంది పడిన మాట నిజము, అది వాస్తవం. దాని మూలంగా ఏం జరిగింది, కన్సంప్షన్ తగ్గుతుంది. అయితే కన్సంప్షన్ తగ్గింది ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎక్కువ లెక్కలు వేసుకోవడానికి క్యాష్ వాడారు కాబట్టి ఈ సంవత్సరం నెలలో కనపడదు. జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో మాత్రం ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి అన్నిటికన్నా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పన్ను వసూళ్లు పెరగటం మూలంగా కరెక్ట్గా ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యం ఏదైనా మనం చూసినట్లయితే వ్యక్తుల అభిష్టాన్ని కాకుండా వ్యక్తులు ఏం ఆలోచిస్తారు, నాకు దెబ్బ తగిలింది కాబట్టి కనీసం రిలీఫ్ కావాలి అనుకుంటాడు. ఇప్పుడు కనుక బీజేపీ పార్టీ ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న సౌండ్స్ ప్రకారం నిజంగా కనుక యాక్ట్ చేసి ఇంత పన్ను వసూళ్లు రోబస్ట్గా ఉన్నాయి కాబట్టి, ఇంకా మిస్ అవుతున్నాయి కొన్ని ఉన్నాయండి, అవి కూడా చట్టంలోకి వస్తాయి కాబట్టి జీఎస్టీ వస్తే పెరుగుతుంది. కాబట్టి ఈ పన్ను వసూళ్లను కనుక రిబేట్ రూపంలోనూ రిలీఫ్ రూపంలో సామాన్య ప్రజానీకానికి రేట్లు తగ్గడానికి దోహదపడే చర్యలు చేస్తాము అని చేసినట్లయితే ఇంత పెయిన్ని మర్చిపోయి అందరూ నవ్వుకుంటూ జీవితం సాగించగలుగుతారు. శాస్త్రి గారు, పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల దగ్గర విపరీతంగా నిల్వలు పెరిగాయి. మరి ఈ నగదు నిల్వల్ని దేశ ఆర్థిక ప్రగతికి ఏ విధంగా నిర్మాణాత్మకంగా వినియోగించాలి? ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పింది కానీ విడిగా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కానీ 12 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్ల వరకు బ్యాంకుల్లో డిమానిటైజేషన్ ఎఫెక్ట్ మూలాన అమౌంట్ క్రెడిట్ అయిందని భావిస్తున్నారండి. ఖచ్చితంగా ఈ బ్యాంకు డిపాజిట్లు ఉత్పాదకత పెంచడానికి కానీ లేకపోతే దేశ మౌలిక ప్రయోజనాలకు అవసరాలకు కానీ గవర్నమెంట్కి కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే అసంఘటిత వర్గం నుంచి సంఘటిత వర్గం వరకు దానికి ఆ బిజినెస్ ట్రాన్సిషన్ పాయింట్లో ఇప్పుడు జరుగుతోంది దీని మూలాన. ఎందుకంటే క్యాష్ 85% క్యాష్ సక్ చేశారు కాబట్టి మార్కెట్లోంచి. అసంఘటిత వర్గం నుంచి ఇప్పటి వరకు 40% బిజినెస్, జీడిపిలో 40% అసంఘటిత వర్గం నుంచే వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ అది మానేసేసి సంఘటిత వర్గం వైపు వెళ్ళాలి, రెగ్యులేటెడ్ మార్కెట్స్ వైపు వెళ్ళాలి. దాని మూలాన గణనీయంగా మనకి ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి గవర్నమెంట్కి పెరుగుతాయి. ఈ డిమానిటైజేషన్ మూలాన బ్యాంకులో డిపాజిట్లు పెరగడం మూలాన గవర్నమెంట్ తీసుకున్న ఒక చర్య అప్రాప్రియేట్గా తీసింది. ఎస్ఎంఈ సెక్టార్కి 2 crores వరకు వితౌట్ ఎనీ గ్యారంటీ లోన్స్ ఇవ్వడానికి వాళ్ళకి ఆస్కారం ఏర్పడింది. దాని మూలాన వచ్చే కాలంలో భవిష్యత్తులో ఉత్పాదకత బాగా పెరుగుతుంది. అదేవిధంగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గినా కానీ మిగతా ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్లు గణనీయంగా తగ్గడంతో ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశారు 0.9% తగ్గించారు చాలా బ్యాంకులు. భవిష్యత్తులో కూడా ఇంకా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. దాని మూలాన కార్పొరేట్లకి ఉత్పాదకత పెరుగుతుంది, వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. దీని మూలాన భవిష్యత్తు ఓవరాల్ డెవలప్మెంట్కి ఇంక్రీజ్కి బాగా దోహదపడుతుంది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గడానికి కూడా చాలా ఆస్కారం ఉంది దీంట్లో. భవిష్యత్తులో ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గితే ఆటోమేటిక్గా ఇప్పుడు తగ్గిన మనం ఈ 3 నెలల్లో తగ్గిన డిమాండ్ వచ్చే నెలలో ఏమన్నా తగ్గినా కూడా అది నెక్స్ట్ 2 to 3 yearsలో ఇన్ఫ్లేషన్ తగ్గడం మూలాన ప్రజల కొనుగోలు శక్తి పెరగడం మూలాన ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది. వేణుగోపాల్ గారు, ఓవైపు పన్నుల వసూళ్లు పెరిగాయంటున్నారు, మరోవైపు స్థూల జాతీయోత్పత్తి అంచనాలు తగ్గాయి. మరి ఈ 2 అంశాలని ఏ విధంగా చూడాలి, కూలంకషంగా పరిశీలించాలి? జీడిపి గ్రోత్ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అరౌండ్ 7.6 ఉంటుందని చెప్పి ముందు ప్రిడిక్ట్ చేయడం జరిగింది. బట్ సిఎస్ఓ కానీ ఆర్ మన రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఏంటంటే రీసెంట్ దీని ప్రకారం 7.1% మాత్రమే రావచ్చు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో జీడిపి ముందుగానే మనం రివైవ్ చేయడం, మళ్ళీ కొంచెం తగ్గించుకోవడం, అంటే గివెన్ డొమెస్టిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ సెనరీస్ని తీసుకుని అరౌండ్ 7.1% ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ దీన్ని బేస్ చేసుకుని మనం పూర్తిగా జీడిపి ట్యాక్స్ని బేస్ చేసుకుని
చేసుకుని పూర్తిగా జీడిపిని మనం ఒక కొలిక్కి రాలేము. బట్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే చర్యల వల్ల, ఇప్పుడు డిమానిటైజేషన్ వల్ల డెఫినెట్గా బ్యాంక్స్లోకి హ్యూజ్ అమౌంట్స్ రావడం, ఇది మేబీ ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టడం, తర్వాత రిజర్వ్ బ్యాంక్ కూడా రెగ్యులర్ ఇంటర్వల్స్లో నెక్స్ట్ డౌన్ ద లైన్ ఒక 1 year పాటు ఒక 2 to 3 times ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం, దానివల్ల మళ్ళీ తిరిగి ఇండివిజువల్స్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, క్రెడిట్ అవైలబిలిటీ పెరగడం, తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, తద్వారా గ్రోత్ అనేది పాసిబిలిటీ ఉంటుంది ఒకవైపు. రెండోది ఏంటంటే ఇప్పుడు బడ్జెట్లో కొన్ని ఇన్సెంటివ్స్ కనుక ఆర్ స్ట్రక్చరల్ థింగ్స్ ఏవైతే రిఫార్మ్స్ చేపట్టాలో అవి కనుక బడ్జెట్లో అనౌన్స్మెంట్స్ కనుక చేయగలిగితే గవర్నమెంట్ డెఫినెట్గా ప్రసాద్ గారు అన్నట్టు కొంత పెయిన్ అనేది కొంత తగ్గుముఖం పడుతుంది. ఇది కాకుండా ఏంటంటే జిఎస్టీ యాజ్ పర్ షెడ్యూల్ 2017 ఏప్రిల్కి అవుద్దనుకున్నది కాస్త ఇప్పుడు జూలైకో లేకపోతే సెప్టెంబర్కో వెళ్ళేలా ఉంది. కాబట్టి జిఎస్టీ పోస్ట్పోన్మెంట్ వల్ల కూడా కొంత అన్సర్టనిటీ మార్కెట్లో ఉంది. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల లాస్ట్ 2 monthsలో మన ఎకానమీ డిఫరెంట్ సెక్టర్స్ ఇబ్బంది పడ్డా ఇది స్లోగా ఒక 3 to 6 monthsలో తిరిగి రికూప్ అవుతుంది, తద్వారా ఎకానమీ రికవర్ అవుతుంది. ఈలోపు బడ్జెట్ అండ్ జిఎస్టీ కనుక ఇంప్లిమెంటేషన్ తొందరగా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ యాజ్ ఎర్లీ యాజ్ చేయగలిగితే అక్కడి నుంచి కూడా మళ్ళీ తిరిగి గ్రోత్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో మనం డౌన్ ద లైన్ కనుక చూస్తే నెక్స్ట్ 1.5 to 2 years అంటే ఒక 3 to 6 months కొంచెం టఫ్ పీరియడ్ ఉన్నా కూడా నెక్స్ట్ ఒక 2 to 3 years కనుక మనం చూసుకుంటే చాలా మంచి గ్రోత్ ఇండియాకి ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ ఎలాంటి ట్యాక్స్ రేట్ అంటే మెయిన్గా అందరూ ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే 35% అరౌండ్ ఉన్న వాళ్ళ ట్యాక్స్ తగ్గిస్తారు, అరౌండ్ 25% ఇట్లా, అంటే బాగా బిగ్ చేంజ్ డ్రమెస్టికల్లీ చేంజ్ తీసుకొస్తారని చెప్పేసి భావిస్తున్నారు. సో అది కనుక జరిగితే మన దగ్గర మనం కాంపిటేటివ్గా మనం ఏం చేయాలి? ఎందుకంటే అమెరికా ఒకే స్టెప్లో చాలా పెద్ద మొత్తంలో ట్యాక్స్ తగ్గించితే మిగతా కాంపిటేటివ్ వరల్డ్లో మిగిలిన అక్కడ డెవలప్డ్ ఎకానమీసే కాకుండా ఎమర్జింగ్ కంట్రీస్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి మనం వాటి నుంచి ఎలా అధిగమించాలి అనేది కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ స్ట్రక్చరల్గా చూస్తే ఇండియాకున్న అడ్వాంటేజ్ ఇండియాకు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కనుక రైట్ వేలో అట్లీస్ట్ జిఎస్టీని యాజ్ తొందరగా ఇంప్లిమెంట్ చేయడం ఒకటి, బడ్జెట్లో మంచి రిఫార్మ్స్ తీసుకురావడం ఒకటి, ఇట్లాంటివి చేస్తే మేబీ ఇప్పుడు ఈ గతంలో లాస్ట్ ఫ్యూ మంత్స్లో వచ్చిన ఇబ్బంది మనం అధిగమించడానికి ఛాన్స్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ కూడా 2-3 సార్లు కనీసం వడ్డీ రేట్లు తగ్గిస్తే తిరిగి గ్రోత్ అనేది పుంజుకుంటుందని చెప్పేసి మనం భావిస్తాం. భారత ఆర్థిక వ్యవస్థపై పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రభావం లేదని పెరిగిన పన్ను వసూళ్లతో తేలిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పన్నుల రాబడి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా గత 2 నెలల్లో మంచి ప్రగతి సాధించినట్లు తెలుస్తోంది. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.